సైకిల్ నుండి విమానం వరకు ప్రయాణించే వాహనం ఏదైనా సరే దానిని నడపడంలో నైపుణ్యం ఉంటే సరిపోదు. క్లిష్ట పరిస్థితి ఏర్పడి జీవితం మృత్యువును సమీపిస్తున్న సమయంలో దానిని ఎలా నివారించగలం అనేదే పెద్ద విషయం. 36 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటన జరిగింది. విమానం కూలిపోవడంతో 95 మంది ప్రాణాలు అపాయంలో పడగా పైలట్ అనూహ్యమైన తెలివితేటలు ప్రదర్శించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు కనుక మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 1988 ఏప్రిల్ 28న అమెరికన్ అలోహా ఎయిర్లైన్స్ విమానం పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతుండగా ఈ ఘటన జరిగింది. 2 ఇంజన్లు 110 సీట్లతో ఉన్న బోయింగ్ 737-200 జెట్ విమానంలో 89 మంది ప్రయాణికులు 6 మంది సిబ్బంది ఉన్నారు. ఇది పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా క్యాబిన్లో అంతర్గత ఒత్తిడి పెరిగింది. బాహ్య గాలి పీడనం చాలా ఎక్కువగా తాకుతోంది. దాంతో విమానంపై కప్పుకు చిన్న రంధ్రంతో మొదలై క్రమంగా విమానంపై భాగం పూర్తిగా విడిపోయింది. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన సిబ్బంది మరియు ప్రయాణికులు కేకలు వేయడం ప్రారంభించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం కెప్టెన్ మొదటి అధికారి నుండి నియంత్రణలను తీసుకున్నాడు. 13 నిమిషాల తర్వాత పైలట్ ధైర్యంగా వ్యవహరించాడు. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ ఇంజన్ బర్నింగ్తో 24,000 అడుగుల ఎత్తు నుండి దెబ్బతిన్న విమానాన్ని అమాంతంగా కిందకు తీసుకువచ్చాడు. ఈ ఘటనలో విమానంలో ఉన్న 95 మందిలో ఒక ఎయిర్ హోస్టెస్ మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. ప్రయాణికుడు విమానం ఎక్కేటప్పుడు విమానంలో పగులను గమనించాడని, అయితే టేకాఫ్ చేయడానికి ముందు అతడు తన చూసిన విషయం సిబ్బందికి చెప్పలేదని తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచంలో మరణశిక్ష పడిన ప్రతి ఖైదీ తనకు ఇష్టమైన చివరి భోజనం కోసం అడుగుతారు. ఖైదీ యొక్క చివరి కోరిక నెరవేర్చడం వెనుక కారణం కాదు, అయితే దాని వెనుకున్న అసలు కారణం ఖైదీ యొక్క దయ్యం లేదా ఆత్మకు లంచం ఇవ్వడానికి ఒక మార్గం. తద్వారా అది ఉరి తీసేవారిని లేదా పోలీసులను లేదా న్యాయమూర్తిని వెంటాడదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, భూమిపై అత్యంత రహస్యమైన ప్రదేశంలో ఒకటి కిలుక్ సరస్సు. ఇది ప్రపంచంలోని అత్యంత ఖనిజాలతో నిండిన సరస్సు. ఈ 365 మచ్చలలో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన రసాయన కంటెంట్ను కలిగి ఉంటుంది మరియు వివిధ వ్యాధులను నయం చేస్తుందని చెప్తుంది. సో ఇంతవరకు అయితే వీడియోని చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.